హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, బయట వాతావరణం ఎలా ఉంది? చక్కగా వర్షం పడుతుంది. కూల్ వెదర్. ఆ చిటపట చినుకులు పడుతూ ఉంటే పొద్దున్నే వేడి వేడి పొగలొచ్చే ఇడ్లీలో మన బండి మీద దొరికే టేస్ట్తో చట్నీ చేసుకొని, కొబ్బరి చట్నీ వేసుకొని అలా మెత్తటి ఇడ్లీ నంచుకొని తింటే ఉంటుందండి హెవెన్ అంతే. మరి ఆ ఇడ్లీలోకి చట్నీ ఎట్లా చేసుకోవాలి అనేది చూద్దామా? చక్కగా తాలింపు వేసుకొని పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో చూద్దాం. సో బండి మీద అయితే ఎంత పలుచగా ఉన్నా సరే చక్కగా లాగిచ్చేస్తాం కదా, అదేవిధంగా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. ఒక బాణలిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు ఒక 100 గ్రామ్స్ పైన తీసుకున్నాము. సో అవన్నీ కూడా పొట్టు ఒలిచేలాగా వేడి చేసేసుకోండి. ఆ నూనెలో వేయించేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 3 నుంచి 4 మీకు కారానికి తగినంత చూసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోండి. చూడండి, 2 వేగిన తర్వాత తీసి ఒక మిక్సీ గన్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్, అలాగే జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజు కన్నా తక్కువ చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పుడు కొబ్బరి వేసి ముందుగా కర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అదే బాణలిలో తాలింపు పోపులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించి తాలింపు వేసుకోవడమే. అంతే. సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి అండ్ గారెలైనా ఏదైనా కూడా సూపర్ పర్ఫెక్ట్ చట్నీ అన్నమాట. మరి మీరు కూడా చేసి ఎలా వస్తుందో చెప్పండి. ఈ వర్షం 3 రోజులు తగ్గదంటండి. సో ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా చేసి ఎలా వచ్చిందనేది నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఓకేనా? ఆ తర్వాత ఇలా మెత్తని ఇడ్లీ ఎలా చేయాలి అనేది ఇంకొక రెసిపీ నేను చేసి పెడతాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.